వామాంకస్థితసీతయా పరిలసత్కోదండదండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆర్టీవీ ప్రేక్షకులకు భద్రాచల సీతారామచంద్రుల వారి దివ్య భవ్య మంగళాశాసనాలు. మనకు ఈ నెల 23వ తారీఖు ముక్కోటి ఏకాదశి రానున్నది. మనకు భద్రాచలంలోనూ జరిగేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఉత్సవాల్లో ఒకటి బ్రహ్మోత్సవం, ఇది చైత్రమాసంలో వస్తుంది. రెండవది అధ్యయనోత్సవం, ఇది పవిత్రోత్సవం శ్రావణమాసంలో వస్తుంది. అధ్యయనోత్సవం ఇది మార్గశిర పుష్యమాసాల్లో వస్తుందన్నమాట. ఇక్కడ ఈ విషయంగాను మనకి ముక్కోటి ఏకాదశి గురించి చాలా ప్రాముఖ్యం ఉన్నది. ఎందుకయ్యా అంటే పూర్వం మురాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు విజృంభిస్తున్నట్ట, లోకాల్ని అల్లకల్లోలం చేస్తున్నట్ట. అట్టి తరుణంలో మహావిష్ణువు గుహలో నిద్రించి ఉన్నట్ట, అంటే విశ్రాంతిగా తీసుకున్నాడు. ఆ మహావిష్ణువును సంహరించడానికి ఈ మురాసుడు వెళ్ళాడుట. వెళ్ళేటప్పటికీ ఆ మహావిష్ణువు యొక్క దేహంలో నుంచి ఒక స్త్రీమూర్తి ఉద్భవించిందట. ఆ స్త్రీమూర్తి ఉద్భవించి అతన్ని సంహరించింది. ఆ స్త్రీమూర్తికి ఏకాదశి అని పేరు పెట్టారన్నమాట. అలాగా ఈ ఏకాదశి మనకి సంవత్సరానికి 24 వస్తాయన్నమాట. ప్రతి మాసంలో 2 చొప్పున వస్తున్నట్లయితే 12 మాసాలకి 12 రోజులు 24. ఇంకా అధిక మాసాల్లో కూడా చక్కగాను ఈ ఏకాదశిలో వస్తూ ఉంటుంటాయి అన్నమాట. ఏకాదశి అంటే 11 ఇంద్రియాలని నిగ్రహించి చేసేటువంటిది. అంటే ఇప్పుడు మనం సోమవారం అని, తర్వాత శనివారం అని ఇట్లా ఉపవాసాలు చేస్తుంటాం. కానీ ఏకాదశి నాడే ఉపవాసం చేయాలని చెప్పేసి మనకి పురాణ ఆధార గ్రంథాలు ఉంటూ ఉన్నాయన్నమాట. అలాగా ఈ ఏకాదశి 24 ఏకాదశి అధిక మాసాలతో కలుపుకుంటే 26 ఏకాదశులు కూడా అవుతాయి అన్నమాట. ఇప్పుడు 23వ తారీఖు వచ్చేటువంటిది తెల్లవారుజామున ఆ ఏకాదశి, దీన్ని వైకుంఠ ఏకాదశి, దీన్ని మోక్షద ఏకాదశి, మోక్షాన్ని ఇచ్చేటువంటి ఏకాదశిని కూడా అంటుంటారు. ఎలాగయ్యా అంటే ఈ ఏకాదశి పుట్టుకు మనకి పురాణాల్లో చెప్తారన్నమాట. పూర్వం మధుకైటభులు అనేటువంటి రాక్షసులు 2 ఉండేవారట. ఇది జలప్రళయంగా ఉంటున్నప్పుడు బ్రహ్మగారు ఆయనకి చెవిలో కొంచెం ఆయనకి ఏదో దుర్రగా అనిపిస్తే వేలుతో తీసి ఇట్లా అన్నట్ట ఈ చెవిలోంచి ఒక గులిపి, ఆ చెవిలోంచి ఒక గులిపి తీసేస్తే అందులోంచి పుట్టుకొచ్చారు మధుకైటభులు అనే రాక్షసులు. అంతా జలప్రళయంగా ఉందన్నమాట. వేదాలని అపహరించేశాడు ఈ మధుకైటభులు. అప్పుడు బ్రహ్మదేవుడు మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన వటపత్రశాయి చిన్న పిల్లవాడి రూపంలో ఆ మల్యాకు మీద పవలించి ఉన్నాడు. అప్పటికి వాళ్ళకి సముద్రం కూడాను అంటే ఈ లోకాలన్నీ ముంచి వేస్తున్నాడు మహాప్రళయంలో. అంటే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ, అక్కడి నుంచి కూడాను భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకం, అంటే బ్రహ్మదేవుడు ఉండేటువంటి లోకం, అక్కడి వరకు కూడా ఈ జలమయంగా ఉందన్నమాట. అటువంటి తరుణంలో మహావిష్ణువు యోగమూర్తి అయి ఆయన వటపత్రశాయి ఉంటాడు. అలాగా ఈ చిన్న పిల్లవాడిని చూసేటప్పటికల్లాను మధుకైటభులకి చాలా ముచ్చట వేసింటాడు. అదేంటయ్యా అంటే ఆయన కుడి కాలు బటన్ వేలు నోట్లో పెట్టుకుని చక్కగా ముద్దుగా పడుకున్నట్ట ఆ పిల్లవాడు. అబ్బాయి నువ్వు చాలా బాగా ఉన్నావు, నీకేం కావాలి మేము ఇస్తామని చెప్పేసి అన్నట్టుగా అన్నట్ట. అయితే ఇస్తారా అన్నట్ట. ఇస్తాం నాయన అన్నట్ట. అయితే మీ ఇద్దరు నా చేతుల్లో చావాలి అన్నారట మహావిష్ణువు. అయితే సరే అట్లాగే చచ్చిపోతాం, కానీ మమ్మల్ని నీళ్ళ మీద చంపొద్దు, ఎక్కడైనా చంపు అన్నట్ట. అప్పుడు మహావిష్ణువు తన 2 తొడల్ని పెంచారట. పెంచి ఒక తొడ మీద మధు, ఇంకో తొడ మీద కైటభుడు, వీళ్ళిద్దరినీ కూడాను సంహరించాడు.
అప్పటి నుంచి కూడాను స్వామి మీరు ఇలా చేశారు, మా పేరు మీద ఏదైనా జరిగేటట్టు ఏర్పాటు చేయండి అంటేను. కాబట్టి ఇది ఏకాదశి నాడు ఇదయ్యారు కాబట్టి వైకుంఠం, ఈ వైకుంఠ ఏకాదశికి వెళ్ళేందుకు మీ పేరుతోటే జరుగుతుంది అని చెప్పేసి పురాణంలో చెప్పబడింది అనమాట. అట్లాగే మనకు వైష్ణవాగమైనటువంటి పాంచరాత్రం వైఘాంసంలో కూడాను చాలా చక్కగా చెప్పబడింది అనమాట. అలాగా ఈ వైకుంఠ ఏకాదశికి అట్లా ఒక ప్రాశస్త్యం వచ్చింది. ఒక విషయం ఏమిటయ్యా అంటే, మహావిష్ణువు తాను ఉన్నటువంటి లోకానికి వైకుంఠం అని పేరు పెట్టుకున్నట్ట. అంటే ఒకానొక మన్వంతరంలో మహావిష్ణువు యొక్క తల్లి పేరు వికుంఠ అట. అంటే వికుంఠాయా ఇదం అయం వైకుంఠ అనమాట. అంటే తల్లి పేరు పెట్టాడు. ఇప్పుడు మనం ఏదైనా ఇంటికి కానీ ఒక ఊరికి కానీ పెట్టేటప్పుడు తల్లి తండ్రి పేరు పెడుతూ ఉంటుంటాం అనమాట. అలాగా ఆయన వైకుంఠం అంటే ఇది ప్రళయకాలంలో కూడాను చెదిరిపోదు అనమాట. అన్ని లోకాలు ఇదైనా కూడాను ఈ లోకాల్లోనూ ఉంటుంటాయి. అంటే మనం అంతా కూడాను ముక్తికి వెళ్ళేటువంటిది చిట్ట చివరి యొక్క ఇది ఏమిటంటే యజ్ఞయాగాది క్రతువులు తపస్సులు చేయడం కూడాను ఆ వైకుంఠం అనమాట. నిరంతరము కూడా ఆనందమే కానీ దుఃఖ లేశం కూడా ఉండదు అనమాట. అటువంటిది ఈ వైకుంఠం. ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనకు చక్కగాను భద్రాచలంలో చాలా గొప్పగా ఉంది. అంటే మనకి రామదాసు గారు కూడా చెప్పాడు. ఏమిటయ్యా అంటే, ఈ విరజానదిట గోదావరి, ఇక్కడ ఉన్నటువంటి విష్ణువు శ్రీరామచంద్రుల వారు మహావిష్ణువే, సీతామ్మవారు లక్ష్మీదేవి, ఈ ప్రకారంగా చెబుతూ ఉంటారు. ఎవరయ్యా అంటే ఈయన ఇక్కడ మనం తెల్లవారుజామునే లేచి చక్కగాను గోదావరి స్నానం చేసి వైకుంఠ ద్వార దర్శనం మనం చేసుకుంటాం. అయితే దీనికి అన్నిటికీ కూడాను శ్రీ వైష్ణవ ఆలయాల్లో అంటే 108 దివ్య క్షేత్రాలు ఉన్నాయి. అటువంటి దివ్య క్షేత్రాల్లోనూ ఈ శ్రీరంగం మొట్టమొదటి అనమాట. అంటే ఆయన పరవాసుదేవుడు అక్కడ. అలాగా అక్కడి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది మనకు గంట కాలం దాకా ఉంటుంది. 5 నుంచి 6 గంటల వరకు చక్కగాను మనం దర్శనం చేసుకోవచ్చు. శ్రీరంగంలో ఏమిటయ్యా అంటే ఆయన ఉత్తర ద్వారం నుంచి వస్తూ ఉంటాడు, అలా రావటం అన్నమాట. అంటే వీటన్నిటికి కూడా ఇంచుమించుగాను మనకి శ్రీరంగాన్ని ఆదర్శంగా పెట్టుకు తీస్తూ ఉంటారు. అంటే మనకి మొట్టమొదటి ఆయన పెరియ పెరుమాళ్ అంటే పెద్దనైనటువంటి స్వామి అన్నమాట. అలాగా అంటే ప్రతి విషయం కూడాను మనకి అక్కడి నుంచి కూడా వస్తుంటుంది. ఈ అధ్యయనోత్సవాలని కానీ అట్లాగా మనకి అక్కడి నుంచే వచ్చినటువంటి విధానం అన్నమాట. అందులో మనకి ఈ 2 తెలుగు దేశాల్లోనూ ఆంధ్ర తెలంగాణ, ఈ తెలంగాణ దేశంలో ఉండటం అనేటువంటిది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం అన్నమాట. కనుక ఈనాడు ఈయన మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై వస్తాడు. అంటే గరుత్మంతుడు అంటే ఏమిటంటే వేదాత్మ విహగేశ్వర అన్నాడు. 4 వేదముల యొక్క స్వరూపము గరుత్మంతుట. అటువంటి వేదములే వాహనముగా కలిగినటువంటి వాడై మహావిష్ణువు వస్తాడట. గరుత్మంతుడు అంటే చాలా గొప్పనైనటువంటి విధానం. అక్కడి నుంచి మనకి ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క స్వామివారిని అలాగా మనకి లక్ష్మణస్వామి, సీతాదేవి, దానికి సంబంధించిన ఆళ్వార్లు వీళ్ళంతా కూడాను తిరువీధిలో వస్తుంటారు. అలాగా మనం వైకుంఠ ద్వారం నుంచి కూడాను చక్కగాను ఆ దర్శనం చేసుకుంటామంటే గంట పరిమితి కాలం ఎక్కడా ఉండదు మనకి. ఇక్కడ మన భద్రాచల దివ్య క్షేత్రంలో చక్కగా మనకి అవకాశం కల్పిస్తున్నారు దేవస్థానం వారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా భక్తుల సౌకర్యార్థమై చాలా చక్కగా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వీటికి పూర్వరంగంగా ఏమిటంటే మనకి అవతారాలు వేస్తుంటారు. ఈ అవతారాలు కూడా ఏమిటంటే మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ రామో రామశ్చ బుద్ధశ్చ కృష్ణ కల్కిస్తథాదశ అని చెప్పేసి మనకి భాగవతంలో అవతారాల యొక్క పేర్లు ఉన్నాయి. ఇవి కాకుండా 21 అవతారాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తుంటారు. అంటే మనకి ఇక్కడ మనకి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, తర్వాత పరశురామావతారం, ఆ తర్వాత రామావతారం, ఇవాళ బలరామావతారం, రేపు కృష్ణావతారం, తర్వాత ముక్కోటి వస్తుందన్నమాట. వీటికి పఖల్ పత్తు అని అంటారు. ఈ 10 రోజులు కూడాను 4 దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుంది.
మళ్ళీ రాపత్రు అంటే రాత్రి పూట చేసేటువంటి ఉత్సవం కాబట్టి ఇలాగా అది 10 రోజులు. ఈ 10 కలుపుకుంటే 20 అయితే ఏకాదశితో కలుపుకుంటే 21 రోజులు అధ్యయనోత్సవాలు చాలా అత్యద్భుతంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో మనం శక్తి కొలది ఏ సేవైనా చేసుకోవచ్చు. అన్నిటికంటే గొప్పనైనటువంటి విశేషం ఏంటంటే భద్రాచలంలో ఒక భక్తుడికి చక్కగా భోజనం కనుక ఏర్పాటు చేస్తే చాలా ఎంతో పుణ్యం ఉంటుందన్నమాట. లేదా ఒక కైంకర్యం, ఏదో మత్స్యావతారం, రామావతారము, అటువంటి మనకి ఇష్టమైనటువంటి అవతారాల్లోనూ ఆ స్వామిని మనం ఆర్జిత సేవగా చేసుకునేందుకు కూడాను దేవస్థానం వారు చక్కగా కల్పించారు. కనుక మనకి 23వ తారీఖు నాడు ఉండేటువంటి వైకుంఠ ఏకాదశి నాడు అందరికీ కూడాను, మీ అందరికీ కూడాను క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటూ కూడాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్టీవీ వారికి అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. భక్తులందరికీ కూడా భద్రాచల శ్రీ సీతారామచంద్రుల వారి యొక్క శుభాశీస్సులు. స్వస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.